చారిణః నరా సత్యప్రతాశ్చాప్సన్ రామే రాజ్యం ప్రశాసతి. ప్రజలందరూ కూడా సంతృప్తితో కోరికలు తీరి సత్యవ్రతులై నిర్భయంగా స్వేచ్ఛగా తిరిగేవారు. నిత్య పుష్ప ఫలాశ్చైవ పాదప నిరుపద్రవ సర్వాద్రోణదుఃఖాగాన రామే రాజ్యం ప్రశాసతి. ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు రాముడు వృక్షాలు సర్వకాలాల్లో కూడా పుష్పాలతో పళ్లతో ఏ ఉపద్రవాలు కూడా లేకుండా పెరిగేవి. ఆవులన్నీ కుండల కొద్దీ పాలిచ్చేవి. సచతుర్దశ వర్షాన్ని వనే ప్రోష్య మహాతప దశాశ్వమేధాంజారుద్ధ అజహార నిరర్గలాన్. ఆయన మహాతపస్వి రాముడు రాజర్షి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. అందరూ ప్రశంసించేటట్టు అడ్డు లేకుండా 10 అశ్వమేధ యాగాలు చేశాడు. యువాశ్యామోలోహితాక్ష మాతంగ ఇవ యూధప ఆజానుబాహు సుముఖాసింహస్కందో మహాభుజ. రాముడు ఎలా ఉండేవాడంటే నీలవర్ణపు శరీరం, ఎర్రటి కళ్ళు, గజయూధానికి రాజులా సంచరించేవాడు. ఆజానుబాహు అందమైన ముఖం, సింహం మూపు వంటి మూపు, పొడవైన చేతులు కలిగిన వాడు ఆయన. 10 వర్ష సహస్రాన్ని 10 వర్ష శతాని చ అయోధ్యాధిపతిర్భూత్వా రామో రాజ్యమకారయత్. 11,000 సంవత్సరాలు అయోధ్యను పాలించాడు రాముడు. ఆయనకు 9,000 సంవత్సరంలో అప్పుడు పుట్టాట పిల్లలు. 9,000 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత పుట్టాట చెప్తారు. సచేన్మమార సృంజయ చతుర్భద్రతరస్త్వయ పుత్రాత్ పుణ్యతరశ్చైవ మా పుత్రం అనుతప్యద. అలానే ఇంతకుముందు చెప్పినట్లుగానే, ఇంతకుముందు రాజుల గురించి చెప్పినట్లుగానే ఆయన కూడా ధర్మంలో కానీ, జ్ఞానంలో కానీ, వైరాగ్యంలో కానీ, ఐశ్వర్యంలో కానీ నీ కొడుకును మించిన పుణ్యాత్ముడయ్యా. అతడే మరణించాడు, రాముడంతటి వాడే. ఇక నీవు నీ పుత్రుడి గురించి శోకిస్తావేమిటి? భగీరథంచ రాజానామృతం సృంజయ సుశ్రుమాయశ్యేంద్రో విత్తే యజ్ఞే సోమం పీత్వా మదోత్కర అసురాణాం సహస్రాణి బహూని సురసత్తమ అజయద్ బాహు వీర్యేన భగవాన్ పాకశాసన. అలానే ఓ సృంజయ, నారదుడు చెప్తున్నాడు సృంజయుడికి. ఈ కథను ఎవరెవరికి చెప్తున్నారు? ధర్మరాజు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. గుర్తుపెట్టుకోవాలి అసలు విషయం. సృంజయ, భగీరథుడు కూడా చనిపోయాడని విన్నామయ్యా. ఆయన చేసిన యజ్ఞంలో ఇంద్రుడు స్వయంగా వచ్చి సోమపానం చేసి మత్తిల్లాడు. 1000 కొద్ది రాక్షసులను తన భుజశక్తితో గెలిచాడు ఆ భగీరథుడు. సహస్రం సహస్రాణం కన్యా హేమ విభూషిత ఈశానో వితతే యజ్ఞే దక్షిణామచ్చ కారయత్. అతడు పెద్ద యజ్ఞం చేస్తూ బంగారంతో బాగా బంగారు నగలతో అలంకరించబడ్డ 10 లక్షల కన్యలను దక్షిణగా ఇచ్చాడు యాజ్ఞికులకి. సర్వారథగతా కన్యా రథా సర్వే చతుర్భుజ శతం శతం రథే నాగా పద్మినో హేమమాలిన. ఆ కన్యలందరూ కూడా ఆ 10 లక్షల మంది కన్యలకు రథాలని కూడా ఇచ్చాడు వాళ్ళ వెంట. ఒక్కొక్క రథానికి 4 గుర్రాలు, ఒక్కొక్క రథానికి పద్మాలు బంగారు హారాలు కల 100 ఏనుగులు కూడా. సహస్రమశ్వ ఏకైకం హస్తినం పృష్ఠతోన్వయు గవాం సహస్రమశ్వే సహస్రం గవ్య జాబికం. ఒక్కొక్క ఏనుగు వెనక 1000 గుర్రాలు, ఒక్కొక్క గుర్రానికి 1000 గోవులు, ఒక్కొక్క ఆవుకు 1000 మేకలు వెంట నడిచాయి. ఉపక్వరే నివసత యశాంకేరిష సాధ గంగా భాగీరథి తస్మాత్ ఉర్వశీ చ భవత్పుర. సమీపంలో నివసించే అతని ఒళ్ళో గంగమ్మ కూర్చున్నది స్వయంగా. అంచేత ఆ గంగా భాగీరథి అయ్యింది. ఊర్వశి కూడా అయ్యింది. అంటే ఊర్ల మీద కూర్చున్నది కాబట్టి ఊర్వశి అని పేరు కూడా వచ్చింది. ఊరు అంటే తొడలు.
తొడల మీద కూర్చున్నది కాబట్టి భగీరథుడి యొక్క తొడల మీద గంగా ఊర్వశి అని కూడా పిలువబడింది. భూరి దక్షిణం ఇక్ష్వాకుమేజమానం భగీరథం త్రిలోకపథగా గంగా ధృతృత్వముపేయుషి. యజ్ఞాలు చేస్తూ భూరి దక్షిణలు ఇచ్చే భగీరథుడికి ముల్లోకాల్లో ప్రవహించిన గంగాదేవి కూతురయ్యింది. ఒళ్ళో కూర్చుంది అంటే కూతురే కదా ఒళ్ళో కూర్చుండేది. అంటే అంత మహానుభావుడు భగీరథుడు అంటే గంగనే కూతురుగా చేసుకున్నవాడు. సచేన్మమార సునజయ చతుర్భద్రతరస్వయ పుత్రాత్ పుణ్యతరస్యైవ మా పుత్రమను తప్యధ. అలానే ఆయన కూడా 4 భద్రాల్లో అంటే ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం వీటిల్లో నీకన్నా అధికుడయ్యా, నీ పుత్రుని కన్నా పుణ్యాత్ముడైన అతను కూడా మరణించాడు కదయ్యా, నీ కొడుకు గురించి ఎందుకు శోకిస్తున్నావు? దిలీప్ పంచమహాత్మానమృతం సృజయసు శ్రమాయస కర్మాణి భూరిని కథయంతి ద్విజాతయ. ఓ సృంజయ, మహాత్ముడైన దిలీపుని గురించి కూడా విన్నాం. అతని ఘనకార్యాలు ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అతడు కూడా చనిపోయాడు కదయ్యా. ఇమాం వసు సంపూర్ణ వసుదాం వసుదాధిప దదౌ తస్మిన్ మహాయజ్ఞ బ్రాహ్మణేభ్య సమాహిత. అతడు ధనపూర్ణమైన భూమినంతటినీ శుద్ధ మనస్సుతో మహాయజ్ఞంలో బ్రాహ్మణులకు దానం చేసేశాడు. యస్య యజమానస్య యజ్ఞే పురోహిత సహస్రం వారణాన్ హైమాన్ దక్షిణామత్య కాలయేత్. అతడు చేసిన ప్రతి యజ్ఞంలో కూడా పురోహితులు బంగారంతో అలంకరింపబడిన 1000 ఏనుగులను దక్షిణగా పొందారు. యస్య యజ్ఞే మహాన్ ఆసీత్యూప శ్రీమాన్ హిరణ్మయ తందేవ కర్మ కుర్వాణ శక్రజ్యేష్ఠ ఉపాశ్రయాన్. అతని యజ్ఞంలో పెద్ద బంగారపు యూపస్తంభం కాంతులు ఇనుతూ ఉండేది. ఇంద్రాది దేవతలు అతనికి పనులు చేస్తూ ఆశ్రయించి ఉండేవారు. చశాలేశ సవర్ణే తస్మిన్యూపే హిరణ్మయే నృతుర్దేవ గంధర్వా షట్సహస్రాని సప్తదా అవాదయత్తత్ర వీణాం మధ్యే విశ్వావసో స్వయం సర్వభూతాన్యమన్యంత మమ వాదయతీచ్యం. వీళ్ళందరూ కూడాను ఈ భరత భూమిని ఏలిన రాజులు, అంత గొప్పవాళ్ళు, చరిత్రలు మనం కూడా స్మరించుకోవాలి ప్రతినిత్యం కూడా వీళ్ళని. యూపస్తంభం అంటే యజ్ఞ పశువును బలి ఇస్తారు కదా, బలి ఇచ్చే పశువును బంధించే స్తంభాన్ని యూపస్తంభం అంటారు. ఆ స్తంభానికి పైన గుండ్రంగా కడియం మీద 6000 మంది గంధర్వులు, దేవగంధర్వులు నృత్యం చేసేవాళ్ళు. అంత వెడల్పుగా ఉండేది ఆ స్తంభం. విశ్వావసు స్వయంగా వారి మధ్య సప్తస్వరాలతో వీణ వాయించాడు. సర్వభూతాలు ఆ వాదనం తమ కోసమే అనుకొని తన్మయం చెందాయి. ఏతత్రాజ్ఞో దిలీపస్య. వచ్చిన వాళ్ళకి చెప్పు, అక్కడ తీర్థం ప్రసాదం తీసుకెళ్ళామని. ఏతత్రాజ్ఞో దిలీపస్య రాజానో అనుచక్రే యస్యేబా హేమ సంచన్న పతిమత్తాస్మసేరతే రాజానం శతధన్వానాం దిలీపం సత్యవాదినం ఏ పశ్యన్ సుమహాత్మానం తేపి స్వర్గజితా నరా. ఆ దిలీపుడి యొక్క ఏనుగులు బంగారు తొడుగులు దాల్చి మత్తెక్కి దారిలో నిద్రించేవి, నడుస్తూనే నిద్రపోయేవి. ఆయన్ని ఎవరూ కూడా అనుకరించలేకపోయారు. ఒక్క వింటితో అతడు 100 కొద్ది జనులను నిలవరింపచేసేవాడు, సత్యాన్నే పలికేవాడు. ఆయన్ని చూసిన వారు కూడా ఆ చూసిన పుణ్యంతో స్వర్గం చేరుకుండేవాడు. అంత గొప్పవాడు దిలీపుడు. త్రయః శబ్దా నజీర్యంతే దిలీపస్య నివేశనే స్వాధ్యాయ ఘోషోజ్జా ఘోష దీయతామితి వైత్రయః వేదఘోష. అలానే వింటినారి ఘోష, దానం ఇవ్వండి అనే శబ్దఘోష. ఈ 3 ధ్వనులు దిలీపుని ఇంట్లో ఎప్పుడు వినపడుతూ ఉండేవి. సచేన్మమార సుంజయ చతుర్భద్రతరస్వయ పుత్రాత్ పుణ్యతరస్యైవ మా పుత్రం అనుతప్యధ. అలానే ముందు చెప్పిన రాజుల్లాగానే జ్ఞానంలో కానీ, తర్వాత వైరాగ్యంలో కానీ, ఇంకా ధర్మంలో కానీ, అలానే ఐశ్వర్యంలో కానీ అతడు కూడా నీకన్నా గొప్పవాడయ్యా. కాబట్టి దిలీప మహారాజే చనిపోయినప్పుడు చనిపోయిన నీ పుత్రుని గురించి నువ్వు విలపించడం ఏమిటయ్యా? మాంధాతారాం యౌవనస్య మృతం సంజయ సశ్రుమా
దేవామరుతో గర్భం పితుపాశ్వాదపాహారం. అలానే యవనాశ్రుడి పుత్రుడు మాంధాత ఉన్నాడే, ఆయన కూడా చనిపోయాడని విన్నామయ్యా. గర్భరూపమైన తండ్రి డొక్కలో నుండి దేవతలు అతన్ని బయటికి తీశారు. మామూలుగా యోని నుండి, స్త్రీ యోని నుండి పుట్టలే ఈ మాంధాత. యువనాశ్రుడి యొక్క తండ్రి డొక్కలో నుండి పుట్టాడు. సమృద్ధో యువనాశ్వస్య జఠరేయో మహాత్మనః పృషదాద్యోద్భవ శ్రీమాన్ త్రిలోక విజయ నృప. ఆ మాంధాత యువనాశ్వుని కడుపులో పెరిగాడు. పెరుగు నెయ్యి కలిపిన పదార్థం వల్ల అతడు పుట్టాడు. అతడు శ్రీమంతుడై ముల్లోకాలను జయించాడు. దృష్ట్వా పితృత్సంగే శయానాం దేవరూపిణం అన్యోన్యమభ్రూనం దేవ కమయందాస్యతీతి వై. దేవరూపుడై తండ్రి ఒళ్ళో పడుకుని ఉన్న పుత్రుని చూసి దేవతలు ఒకరినొకరు ఇతడు ఎవరి పాలు త్రాగాలి అన్నారు. మామేవ దాస్యతి చేవం ఇంద్రోదాభ్యుపపద్యత మాంధాతేతి తతస్తస్య నామచక్రే శతక్రతు. అప్పుడు ఇంద్రుడు ఏమన్నాడంటే, ఇతడు నా దగ్గర పాలు తాగుతాడు అన్నాడు. అంచేత అతనికి దేవేంద్రుడు మాంధాత అని పేరు పెట్టాడు. తతస్తు పయసోధారాం పుష్టిహేతోర్మహాత్మన తస్య యవనాశ్వస్య పాణిరింద్రస్య చాశ్రవత్. ఆ యవ్వనాశ్వుడు అంటే మాంధాత, యువనాశ్వుడి యొక్క కొడుకు పెరగటం కోసం ఇంద్రుడు తన చేయిని అతని నోట్లో పెట్టాడు. అంటే ఇప్పటికి కూడా ఇదే అలవాటు కొంతమందికి ఉంటున్నది కదా. వాళ్ళు పాలు లేకపోయినా ఏరు చిక్కుతూ ఉంటారు. ఇక్కడి నుంచి వచ్చిన అలవాటు అనమాట. ఏరు చిక్కుతుంటే పాలు తాగినట్టు ఉంటుందన్నమాట వాళ్ళకి. ఇంద్రుడు ఏం చేసేవాడు అంటే, పాలు ఎలా ఇచ్చేవాడంటే తన ఏళ్ళు వాడి నోట్లో పెట్టేవాడు, మాంధాత నోట్లో. తం పిబన్ పాణిమింద్రస్య రథమాహ్నా వ్యవర్ధత సా ఆసీ ద్వాదశ సమః ద్వాదశేన పార్థివ. అలా ఇంద్రుడి చేతి నుండి పాలు తాగుతూ రోజుకు 100 ఫలాల చొప్పున పెరిగాడు. 12 రోజుల్లో 12 ఏళ్ల వయసు వాడైపోయాడు వాడు. అంతే కదా. మనకు ఒక రోజు, మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు. ఆ దేవేంద్రుడు ఆయన దేవతలకు రాజు, ఆయన పాలు తాగాడు. కాబట్టి ఆయన 12 రోజుల్లోనే 12 ఏళ్ల వయసు వాడయ్యాడు. తమిమం పృథివీ సర్వ ఏకాఖ్నా సముపద్యత ధర్మాత్మానం మహాత్మానం సూరమింద్ర సమం యుధి. మహాధర్మాత్ముడు, యుద్ధంలో ఇంద్ర సమానుడతను. అతనికి ఒక్క రోజులో భూమి అంతా వశమైపోయింది. యశ్చాంగారంతు నృపతి మరుత్తమ స్థితం గయం అంగం బృహద్రతం చైవ మాంధాత సమరేజ్యాత్. మాంధాత అంగారుడనే రాజుని, మరుత్తుడు అనే రాజుని, అసితుని, గయుణ్ణి, అంగరాజుని, బృహద్రథుణ్ణి యుద్ధంలో జయించాడు. యవ్వనాశ్వో యథా అంగారం సమరే ప్రత్యయుజ్యత విశ్వారై ధనుషో దేవా జౌడభేదేతి మేనిరే. ఈ మాంధాత అంగారుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వింటి నారి ధ్వనులతో ఆకాశం అంతా కూడా విరిగి పడిపోయిందని చెప్పుకుంటారు ప్రజలు. ఎత్ర సూర్య ఉదే తస్మా ఎత్ర చ ప్రతిష్టతి సర్వం తజ్జౌన యవ్వనాశ్వస్య మాంధాతు క్షేత్రముచ్యతే. సూర్యుడు ఉదయించిన చోటు నుండి అస్తమించే చోటు దాకా ఉన్న భూమి అంతా కూడా మాంధాతదే అని చెప్పేవాళ్ళు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా ఇదే పేరుతో పిలిచేవాళ్ళు. సూర్యుడు అస్తమించని రాజ్యము అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే సూర్యుడు అసలు అస్తమించడు, ఈ భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి భూమి కిందకు వచ్చినప్పుడు చీకటి అవుతుంది, పైకి వచ్చినప్పుడు వెలుగు వస్తుంది. కొన్ని దేశాల్లో వెలుగు ఉంటుంది, కొన్ని దేశాల్లో చీకటి ఉంటుంది. మనకు వెలుగుగా ఉన్నప్పుడు అమెరికాలో చీకటి ఉంటుంది కదా. ఇలా మొత్తం
రాజ్యాలన్నిటినీ కూడా పరిపాలించాడయ్యా ఆయన. ఎవరు? ఆ మాంధాత. నీ కొడుకును మించినవాడు అతను. ఆయన అశ్వమేధ శతేనేష్వా రాజసూయ శతేన చ అదదాద్రోహితాన్మత్వా మత్స్యాం బ్రాహ్మణేభ్యో విశాంపదే హైరణ్యోన్యజనోత్సేదాన్ ఆయుతాన్ దశయోజనాం అతిరిక్వాంతి ద్విజాతిభ్య వ్యభజన్ చితరే జనా. 100 అశ్వమేధాలు చేశాడు ఆ మాంధాత. 100 రాజసూయ యాగాలు కూడా చేశాడు. 1 యోజనం. యోజనం అంటే మన తెలుగులో ఆవడ అంటాం. 12 మైళ్ళు, 8 మైళ్ళు, 8 మైళ్ళ పొడవు గల 10 యోజనాల వెడల్పు గల బంగారు చేపలని విప్రులకు దానం చేశాడు. బంగారు చేపలు, మామూలు చేపలు కాదు. ఆ బ్రాహ్మణులు వాళ్ళు మొయ్యలేక వాటిని విభజించుకున్నారు. సచేన్మమార సంజయ చతుర్భద్రతర స్వయా పుణ్యాత్ పుణ్యతరశ్చైవ మా పుత్రం అనుతప్యత. కాబట్టి అతను కూడా నీ కొడుకు కన్నా అధికుడయ్యా, ఆయన కూడా మరణించాడు. నువ్వెందుకయ్యా దుఃఖిస్తావు? ఏ అతిన్నాహుషం చేయవా మృతం సంజయ సుశ్రమాయ ఇమాం పృథ్వీ కృష్ణా విజిత్య సహసాగరాం శమ్యాపాతేన భ్యద్గీయా వేదీభిశ్చ త్రయన్మహిం ఈగాన క్రతుభిర్ముఖ్యై పర్యగచ్చత్ వసుంధరాం. అలానే నహుష మహారాజు కొడుకు యయాతి ఉన్నాడే, ఆయన కూడా చనిపోయాడని విన్నామయ్యా. అతడు కూడా మరి చతుస్సాగర పర్యంతం వ్యాపించిన భూమిని మొత్తాన్ని పరిపాలించాడు. ఎన్నో యజ్ఞ వేదులు నిర్మించి యజ్ఞాలు చేశాడు. చివరికి ఈ భూమిని విడిచి వెళ్ళాడయ్యా. ఇస్త్వా క్రతు సహస్రాన్ని. ఈ మహానుభావుడట ఎలా దానం ఇచ్చాడంటే, ఒక కర్ర విసిరేయమన్నవాడట. ఆ కర్ర ఎంత దూరం పడిందో అంతా భూమిని దానం చేసేవాడు. దానం కాదు, యజ్ఞం. ఆ భూమి, ఆ కర్ర ఎంత దూరం పడిందో అంత దూరం వరకు యజ్ఞశాలను నిర్మించి యజ్ఞం చేసేవాడు. చివరికి భూమి విడిచి వెళ్ళిపోయాడయ్యా ఆయన కూడా. ఇష్ట్వాకృతు సహస్రేణ వాజపాయస్త్రేణ చ తర్పయామాస విప్రేంద్రాన్ త్రిభీ కాంచన పర్వతై. 1000 యజ్ఞాలు, 100 వాజపేయాలు చేసి విప్రులను 3 బంగారు కొండలతో తృప్తిపరిచాడు. వ్యూఢేన ఆసుర యుద్ధేన హత్వా దైతే యదానవాన్ వ్యభజత్ పృథివీం కృత్స్నాం యయాతి నహుషాత్మజా. దైత్యుల్ని చంపాడు, దానవుల్ని చంపాడు యుద్ధంలో. అయితే చివరికి ఈ యయాతి తన కోసం ఈ సుమంత భూమి కూడా ఉంచుకోకుండా మొత్తం దానం చేశాడయ్యా. అంచేషు పుత్రాన్ని క్షిప్య యదుద్రుహ్యుప పురోగమాన్ పూర్వం రాజ్యే విషచ్ఛాదా సదారహ ప్రావిశద్వనం. ఆ తర్వాత పూరుని రాజ్యంలో అభిషేకించి భార్యతో సహా వనానికి వెళ్ళిపోయాడు. నేన్మమార సృంజయ చతుర్భద్ర తరస్వయా పుత్రాత్ పుణ్యతరశ్చైవ మా పుత్రం అనుతప్యదా. అతడు కూడా 4 భద్రాల్లో ధర్మం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, వీటిల్లో నీ పుత్రుడు కన్నా నీకన్నా అధికుడయ్యా. అటువంటి యయాతియే మరణించాడు. కాబట్టి నువ్వు నీ పుత్రుడు కోసం శోకించకు. అంబరీషంచన అభాగం మృతం సృంజే సుశ్రుమ యం ప్రజా వివ్రే పుణ్యం గోప్తారాం నృపసత్తమ. ఓ సృంజయ, నారదుడు చెప్తున్నాడు, నా భాగుడి కొడుకైన అంబరీషుడు కూడా మరణించాడని విన్నాం. పుణ్యాత్ముడు, రాజోత్తముడు అయిన ఆయన ఎంతో గొప్పగా ప్రజలను రక్షించాడు. సహస్రానాం రాజ్యాం అయుతయాజినాం
ఈ జానో విత్తదే యజ్ఞే బ్రాహ్మణేభ్య సుసంహిత మహాయజ్ఞం చేశాడయ్యా ఆయన. అందులో వేల కొద్ది రాజుల్ని బ్రాహ్మణుల యొక్క ఆతిథ్యం కోసం నియమించాడు. నైతత్పూర్వే జనాశ్చక్రు న కరిష్యంతి చపరే ఇచ్చంబరీషన్నాభిగిన నా భాగ్యం అన్వమోదంత దక్షిణ. ఈ పని పూర్వం ఎవ్వరు కూడా చేయలేదయ్యా, ఇక ముందు ఎవ్వరూ చేయలేరు అని సమర్థులంతా కూడా అంబరీషుణ్ణి ప్రశంసించారు. శతం రాజ సహస్రాన్ని శతం రాజ శతాని చ సర్వేష్వమేధైరీ జానా తేన్వయురు దక్షిణాయనం. చాలా వేల మంది రాజులు అశ్వమేధాలు చేసి దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వచ్చాక బ్రహ్మలోకానికి వెళ్ళారయ్యా. సచేన్ మమార సూర్య చతుర్భద్ర తరస్వయ పుణ్యాత్ పుణ్యతరస్సేవ మా పుత్రమంతభ్యద. చతుర్భద్రాలు నీకన్నా అధికంగా కలిగి నీ కొడుకును మించిన పుణ్యాత్ముడైన అంబరీషుడు కూడా మరణించాడు, కాబట్టి నీ పుత్రుడికై శోకించవద్దు. నువ్వు శశబింధం చైత్రరథం మృతం సుశ్రుమ శృంజయ యస్య భార్యా సహస్రాణం శతమాసీన్ మహాత్మన సహస్రంతు సహస్రాణం యస్యాసన్. శశిబిందవా. ఇక చిత్రరథుడి కొడుకున్నాడు, ఆయన పేరు శశిబిందుడు మహారాజు. ఆయన కూడా మరణించాడని విన్నామయ్యా. అతనికి 1,00,000 మంది భార్యలు ఉండేవాడు, వేల కొద్ది కుమారులు ఉండేవాడు. హిరణ్య కవచా సర్వే సర్వే చోత్తమ ధర్మిణ శతం కన్యా రాజపుత్రం ఏకైకం పృథగన్వయ కన్యాం కన్యాం శతం నాగా నాగన్ నాగం శతం రథ. ఆ పుత్రులందరూ కూడా బంగారు కవచాలు ఉత్తమ ధనస్సులు కలవారు. ఒక్కొక్క రాజకుమారుడు వెనక 100 మంది చొప్పున కన్యకలు అనుసరించేవారు. ఒక్కొక్క కన్యను 100 ఏనుగులు, ఒక్కొక్క ఏనుగును 100 రథాలు అనుసరించేవి. రథే రథే శతం చాశ్వాదేశ జాహెమ్మాల్య అశ్వే అశ్వే శతంగాన గవాన్ తద్వదరజావికం. ఒక్కొక్క రథానికి బంగారు మాలికలతో 100 గుర్రాలు, ఒక్కొక్క గుర్రానికి 100 గోవులు, ఒక్కొక్క గోవుకు 100 మేకలు గొర్రెలు ఉండేవి, అనుసరించేవి. ఏతద్ధనమ పర్యంతం అశ్వమేధే మహాముఖే శస్య బిందుర్మహారాజా బ్రాహ్మణేభ్య సమర్పయ. తంతురేని ఈ సంపదనంతటిని కూడా అశ్వమేధ మహాయజ్ఞంలో ఆ శశబిందుడు బ్రాహ్మణులకు సమర్పించాడు. సచేన్మమార సృంజయ చతుర్భద్ర తరస్వయ పుణ్యాత్ పుణ్యతరశ్చైవ మా పుత్రం అనుప్తభ్య. అటువంటి శశబిందుడు కూడా నీ కొడుకులాగానే చనిపోయాడుగే అంత మహారాజు. కాబట్టి నీ కొడుకు కోసం చింతించకు. గయంచా మూర్తరయసం మృతం శుశ్రుమ సంజయ వర్ష శతం రాజా కొత శిష్టాశనో భవత్. ఇక అమూర్తరయస్సుని పుత్రుడు గయుడున్నాడే, ఆయన కూడా పెద్ద గొప్ప రాజయ్య. ఆయన కూడా మరణించాడని విన్నాం. అతను 100 ఏళ్ల పాటు యజ్ఞంలో హోమం చేయగా మిగిలిన దాన్నే అంటే ప్రసాదంగా